హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం ఎల్లిపాయ గుడ్డు కారం ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. అండ్ నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేయండి. ముందుగా ఎల్లిపాయలు జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. రోట్లో దంచుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత తగినంత పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్విచ్చిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 ఎగ్స్ కొట్టుకోవాలి. 2 గుడ్లు కొట్టిన తర్వాత అందులోకి మనం ముందుగా ఎల్లిపాయ కారం నూరుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పైనుంచి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై ఇచ్చిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత వేడి వేడి ఎల్లిపాయ గుడ్డు కారం రెడీ అవుతుంది. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, మనకు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దగ్గు జలుబు ఉన్నప్పుడు సప్పగా ఉంటుంది కదా నోరు, అప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం రుచిగా ఉంటుంది. నోరు కూడా చాలా టేస్టీగా తయారవుతుంది. దగ్గు జలుబు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎల్లిపాయ గుడ్డు కారం ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, మన ఇంట్లో ఇప్పుడు చాలా బాగా ఇలా ట్రై చేసుకోవచ్చు కూరగాయలు లేనప్పుడు. అండ్ ఇంట్లో మన నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వీళ్ళకి లైక్ చేయండి. బాయ్ బాయ్.